ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో జగన్ పాత్ర ఎంతవరకు ఇప్పుడు మేబీ అతని చేతన నేను జగన్ గారికి చెప్పానండి అయినా పోనీయమన్నాడు అని ఏమన్నా చెప్పించి నివేదిక రాసి సంతకం పెట్టించుకుంటారేమో తెలియదు. అది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ మిగతా వాళ్ళని నిందితులుగా సహజంగా పెడతారు. అది పెట్టకుండా ఏముండరు, ఏ కేసులోనైనా పెడతారు. పెట్టిన తర్వాత కోర్టు వీళ్ళని సీరియస్ అక్యూజ్డ్గా చూడదు. న్యాయస్థానం వీళ్ళకి ముందస్తు బెయిల్ తీసుకోవచ్చు, స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు, అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే మాకు తెలియదు అని చెప్తారు అనమాట వాళ్ళు కూడా. ఇది కాకపోతే ఏమన్నా ఇప్పుడు మొన్న ఇతను జరిగింది గుర్తుంది కదా, అల్లు అర్జున్ది. అతనికి తెలియదన్న కారణంగానే కదా ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చింది. తొక్కిసలాట అవతలు జరిగినప్పుడు తను లోపలికి వెళ్ళిపోయాడు కదా, అంటే ఆ తర్వాత అతనికి తెలిసింది. కానీ బాధ్యుడు అతను కాదు కదా, థియేటర్ వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి, అతనికి బెయిల్ ఇచ్చేశారు కదా. ఇప్పుడు కూడా మేబీ ఆ డ్రైవర్కి బెయిల్ ఇవ్వకపోవచ్చు, వీళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు, ముందస్తు బెయిల్ కానీ అట్లా. కానీ సార్ ఇందులో జగన్కి అంటే ఈ బిఎన్ఎస్ 105 సెక్షన్ అనేది కీలకంగా మారబోతోంది. నాన్ బెయిలబుల్ వారెంట్ అవసరమైతే జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంటుంది అనే దాంట్లో ఎంతవరకు జరిగే అవకాశం? బేసిక్గా మనకి ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ జరిగితే ఇదివరకు చంద్రబాబు నాయుడు కేసులప్పుడు వీళ్ళందరూ పోలీసు అధికారులను లాయర్లు అయ్యేవాళ్ళు, వైసీపీ వాళ్ళు. అతనికి ఏ కేసులో ఎంతెంత శిక్ష పడుతుంది అనేది. అట్లాగే ఇప్పుడు జగన్ కేసులో వాళ్ళందరూ లాయర్లును జడ్జీలు కూడా అయిపోతుంటారు.